స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచినది ఓజీ. ఈ సినిమాతో పవన్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో స్టైలిష్ గ్యాంగ్స్టర్ లుక్ లో పవన్ కళ్యాణ్ స్క్రీన్ పైన కనిపించిన ప్రతి సీన్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించింది. పవర్ స్టార్ ఎనర్జీ, సుజిత్ స్టైలిష్ ప్రెజెంటేషన్, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఈ మూడింటి కలయికతో సినిమా విజువల్ ట్రీట్ గా మారింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 300 కోట్లకు పైగా వసూలు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. థియేటర్లలో హౌస్ఫుల్ బోర్డులు, సోషల్ మీడియాలో పాజిటివ్ రివ్యూల వరద ఓజీని నిజమైన బ్లాక్ బస్టర్ గా నిలబెట్టాయి. ఇలాంటి సెన్సేషన్ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్న సమయంలోనే ఓ కన్నడ దర్శకుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదానికి దారితీస్తున్నాయి. దర్శకుడు ఆర్ చంద్రు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నేను 2023లో రియల్ స్టార్ ఉపేంద్రతో కబ్జా సినిమాను తీశాను. ఆ సినిమా నుంచి స్ఫూర్తి పొంది పవన్ కళ్యాణ్ ఓజీ తీశారు. చాలా సీన్స్ నా సినిమాను పోలి ఉన్నాయి అని చెప్పడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. చంద్రు చేసిన ఈ కామెంట్స్ పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమయ్యాయి. నెట్టింట పవన్ అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. కబ్జా సినిమాకు కథే లేదని ప్రేక్షకులు తిరస్కరించారు. ఆ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా వచ్చి కూడా ఫ్లాప్ అయ్యింది. అలాంటి మూవీని ఓజీతో పోల్చడం అర్ధరహితం అంటూ రిప్లైలు ఇస్తున్నారు. వాస్తవానికి కబ్జా సినిమాకు ఉన్న నెగిటివ్ టాక్, సన్నివేశాల లోపం అందరికీ తెలిసిన విషయమే. మరోవైపు సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ పాత్రలో చూపిన భావోద్వేగం, ఇంటెన్సిటీ ఓజీని మిగతా సినిమాల నుండి వేరుగా నిలబెట్టింది. అందుకే అభిమానులు ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్, కాపీ కాదు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఆర్ చంద్రు కబ్జా మూవీ సమయంలో పవన్ కళ్యాణ్ ని కలిశాడు. ఆ సమయంలో వారిద్దరి కాంబోలో ఓ సినిమా రానుందని ప్రచారం జరిగింది. అయితే కబ్జా ఫ్లాప్ కావడంతో ఆ ప్రాజెక్టు అటకెక్కినట్లుగా తెలుస్తోంది. ఆ కోపంతో పవన్ కళ్యాణ్ సినిమాపై చంద్రు నోరు పారేసుకుని ఉంటాడని కొందరు అభిప్రాయపడుతున్నారు.